లేకుండా ప్రజలకు ఎటువంటి అంగీకారం లేకుండా ఒక ప్రైవేట్ సంస్థ నిర్మిస్తున్నారు. దీనికోసం అహర్నిశలు పోరాడుతున్నారు చాలామంది. మా ఊర్లో కూడా ఇది మాకు వద్దని చాలా శాంతియుతంగా పోరాటం చేస్తున్నారు. సో ఎటకేలకి మీకు చూడండి, నేను రీసెంట్గానే మన ముఖ్యమంత్రి ప్రజాభవన్కి వెళ్ళడం జరిగింది. ఒకసారి కాదు 2 సార్లు వెళ్ళడం జరిగింది. సో చాలామంది అంటారు అసలు సీఎం రేవంత్ రెడ్డి తెలియదు అని కాదు. లైవ్లో ఇగో ప్రజాభవన్ 2 సార్లు వెళ్ళిన. సో ఈ ప్రజాభవన్కి వెళ్ళినట్టు అవునాను కదా, ప్రజాభవన్ అన్న ప్రజలకు అనుకూలంగా ఉండే భవనం ప్రజాభవన్. సో ప్రజాభవన్కి వెళ్ళి 2 సార్లు కంప్లీట్ చేయడం జరిగింది. సో మాకు నేను రొటీన్గా ఓటీపీ వచ్చే తప్ప ఇప్పటివరకు ఎటువంటి సొల్యూషన్ దొరకలేదు. మేము చాలా బాధపడుతున్నాం. సో ఇదే విషయంలో అన్న మేము అట్ ద సేమ్ టైం ఇది ప్రైవేట్ సంస్థ, టూరెంట్ గ్యాస్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ ఇది. సో ఇది ఏంటంటే చూడన్నా, మెయిన్గా దీనివల్ల లాభాల కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ కంపెనీ పెట్టడం వల్ల ఒక 2-3 జాబ్లు వస్తాయేమో తప్ప, కానీ ఒకవేళ ఫ్యూచర్లో గ్యాస్ లీక్ అయితే ఊరే సర్వనాశనం అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకు గతం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ దూరంలో మధ్యకొంట అనే ఊరిలో సేమ్ ఇదే కంపెనీ పెట్టుంటే అక్కడ ఏమైందంటే ఒక్కరోజు గ్యాస్ లీక్ అయితే ఊరే మొత్తం నైట్ ఊరు కాలైపోయింది. అలాంటి పరిస్థితి జరిగింది. సో అంతెందుకు లైవ్ ఎగ్జామ్ మా ఊర్లోనే. సో ఇక రిలయన్స్ అనే గ్యాస్ ఉంది, అక్కడ గ్యాస్ లీక్ అయితే మేము 2 రోజులు ఊళ్ళో అన్నం వండుకోలేదు. గ్యాస్ పెట్టించిన పరిస్థితి, ఇంజన్ స్టార్ట్ చేయలేని పరిస్థితి, ఊళ్ళో ఏమైనా బస్ రాని పరిస్థితి, అట్లాంటి మేము ఏమైనా ఫుడ్ తెచ్చుకోండి బయటకు పార్సల్ తెచ్చుకునే పరిస్థితి. సో అట్లా చూడండి, ఊరికి నువ్వు ఒక వెంచర్ వేయు, ఒక స్కూల్ వేయు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకురా, అటువంటి పెడితే మేము అంగీకరిస్తాం. కానీ నువ్వు విషవాయువు అని ఒక గ్యాస్ తీసుకొచ్చి మమ్మల్ని చంపేస్తా అంటే ఎవరు కావాలి ఇటువంటి గ్యాసులు? సో నిజంగా మాకు చాలా బాధ. ఇది టూరెంట్ గ్యాస్ మేము చాలా రోజు పోరాడుతున్నాం, ఎటువంటి సపోర్ట్ మాకు దొరకట్లేదు. సో ఇదే టూరెంట్ గ్యాస్ కోసం అన్న మేము ఒక 8 మంది వరకు పాదయాత్ర చేసాము. మధుర టు ప్రజాభవన్ పాదయాత్ర చేసాము. ఈ పాదయాత్రలో చాలామంది మాకు సపోర్ట్ ఇచ్చారు, చాలామంది కూడా మద్దతు ఇచ్చారు. సో మేమైతే ఈ పాదయాత్ర కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, మన రఘునందన్ సార్కి వెళ్ళడం జరిగింది, మన టీఆర్ఎస్ భవన్కి వెళ్ళడం జరిగింది, సో డీజీపీ దగ్గరికి వెళ్ళడం జరిగింది, చాలామంది రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాము. సో వాళ్ళు చాలామంది చెప్పారు 100% రీసెంట్గా హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, వాళ్ళంతా కూడా అసెంబ్లీలో మాట్లాడని చెప్పారు. సో మాకు నమ్మకం ఉంది 100%. మా సమస్య ఏంటంటే అన్న, ఇప్పుడు తెలంగాణలో హోమ్ మినిస్టర్ ఖాళీ ఉందన్న, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఖాళీ ఉంది. ఆ పదవులు మేము అడగట్లేదు, మాకు ఎమ్మెల్యే పదవి మేము అడగట్లేదు, మాకు టీచర్ పోస్ట్ మేము అడగట్లేదు, మేము ధర్నాలు వేస్తలేదు, బందోబస్తులు వేస్తలేదు. జస్ట్ శాంతియుతంగా మా ఊరిని కాపాడమంటున్నాం. ఎందుకంటే కన్న తల్లిలా ప్రేమించే మా ఊరిలో కన్నీరు పెడుతుంది. చూడండి, పల్లెటూరు అంటే కలకలు ఆడుతుంటే ఇట్లా, ఇప్పుడు మా ఊరితో కటకడలు ఆడుతున్నది. చాలా అంటే అడుగు వేయలేని పరిస్థితి, చాలా ఆందోళన జరుగుతుంది. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే చూడన్న, మొన్న కుమారి అంటే ఒక ఆంట ఉంటుంది, తను ఏదో వంట వండుకుంటే దానికి రెస్పాండ్ అయిన సీఎం రేవంత్ రెడ్డి ఇంత పెద్ద మ్యాటర్ 5 సంవత్సరం ఇంత పెద్ద మ్యాటర్ జరుగుతుంది. అప్పుడంటే వేరే ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వం ఉంది కదా, మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ఇంత పెద్ద ఇష్యూ అయితే మీరు ఎందుకు మాట్లాడలేకపోతారు? ఇంత పెద్ద ఇష్యూ అయితే ఎందుకు మీ మీలాంటి దమ్మున్న ఛానల్ శనార్థిస్ కానీ క్యూనియస్ ఇట్లాంటివి వస్తాయి తప్ప, కానీ ఎందుకు మీడియా మాట్లాడుతుంది? చూడు, మన రీతు చౌదరి ఒక అమ్మాయి ఉందన్న, రీతు చౌదరి కానీ మంచు విష్ణు కానీ వాళ్ళ ఇంట్లో ఏదైనా ఇష్యూ అయితే తెల్లాలి అదే న్యూస్ ఉంటుంది, జానీ మాస్టర్ అని. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే స్టేట్ మొత్తం ఎందుకు మీడియా మాట్లాడదాన్ని చాలా బాగా కలిగింది. ఇది మాకు మెయిన్ ఎజెంట్ ఏదన్నా, టూరెంట్ గ్యాస్ వద్దు మా ఊరే మాకు ముద్దన్న ఒక నినాదంతో మా ఊరు కాపాడుకుంటున్నాం. చూడండి, పల్లెటూరు వాతావరణం అంటే దేవుడు ఇచ్చిన గొప్ప వరం. ఆ వరాన్ని మీరు తొలగిస్తా అంటే మేము ఏం చేయాలి? మా ఇంచుమించు మా ఊళ్ళో 2500 ఓట్లు ఉంటాయన్న, అవునని కాదన్న. సో మమ్మల్ని మా ప్రాణాలకు వాల్యూ లేదమ్మా, మా ఓట్లకైనా వాల్యూ ఇవ్వండి. మేము ఓట్లు ఇస్తున్నాం కదా, ఇప్పుడు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో మీరు అవునాక మీ పార్టీకి గెలవాలన్నా మీరు మా ఊరు కాపాడండి. మా రిక్వెస్ట్ ఇదే. మేము చాలాసార్లు కూడా ఇబ్బంది చూడన్నా, మేమేమి మేము చాలా మంది కంప్లైంట్ ఇస్తామన్నా, ఇప్పటివరకు అయితే ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. చాలా శాంతియుతంగా మేమేమి ఆ వికారాబాద్ జరిగినట్టు లగచర్యలాక పోలీసుల మీద దాడి చేస్తలేదు, ఇక్కడ సెక్యూరిటీ మీద కొట్టట్లేదు, చాలా శాంతియుతంగా. మాకు రిజల్ట్ లేట్ వచ్చినప్పుడు సరే, కానీ మేము చాలా శాంతియుతంగా పోరాడుతున్నాం. సో మాకు మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాం అన్న. చూడన్న, మెయిన్గా చెప్పాల్చుకుంది ఏంటంటే, మీ ఏదైతే ఈ పోరాడుతుంటే దీన్ని చాలా పర్సనల్ తీసుకుంటున్నాను. ఎస్ఐ ఇంటి పేరు ఏమో నాకు తెలియదు, కానీ ఎస్ఐ పేరు సతీష్, తన ఇంటి పేరు నాకు తెలియదు, కానీ టూరెంట్ ఎస్ఐ అంటే గుర్తుపడతారు అన్న. టూరెంట్ ఎస్ఐ అంటే గుర్తు, ఎందుకంటే ఇక్కడ వచ్చి మేము ఇట్లా నిల్చుంటే అప్పుడే ఎస్ఐ వస్తాడు. ఊర్లో ఇదే పెద్ద ఒక మాఫియా జరుగుతుంది, మైనింగ్ అనే మాఫియా జరుగుతుంది. అడిపోయి కంప్లీట్ ఇస్తే ఎస్ఐ రాడు, ఊరికి ఏదైనా సమస్య ఉంటే ఎస్ఐ పట్టించుకోడు. కానీ టూరెంట్ గ్యాస్కి వచ్చి 2 నిమిషాలు నిల్చుంటే వచ్చేస్తాడు, అరెస్ట్ చేస్తాడు. రీసెంట్ అన్న ఈయన రేపు చేయలేడు అన్న, ఆయన ఏం దొంగతనం చేయలేదు. ఈ చైన్ పక్కన ఈయన టూరెంట్ గ్యాస్ పక్కన పొలం ఉంది, ఈయన దీనికోసం పోరాడుతుంటే అక్రమంగా వచ్చి నైట్ వచ్చి పోలీస్ జీప్ వేసుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. ఈయనతో పాటు ఒక వ్యక్తి ఉంటే వీడియో రికార్డ్ చేస్తే ఆ అబ్బాయికి చాలా 3rd డిగ్రీ కొట్టారన్న. తనకి అని ఏం తప్పు చేసినా, తన దొంగతనం చేసిండా, రేపులు చేసిండా? ఎందుకని ఇంత మేము పాదయాత్ర చేస్తుంటే మేము ఏం తప్పు చేసినామన్నా? సో నిజంగా మా ఊరిపై చాలా నిఘా ఉంది. దయచేసి మా ఊరిపై మా ప్రాణాలు కాపాడండి. దయచేసి ఒక పక్షి గాయమైతే 100 పక్షులు చేరుకుంటాయి చుట్టుముట్టు. ఈరోజు ఒక ఊరు నష్టపోతుంది, అయ్యా వద్దురా స్వామి, మా టూరెంట్ గ్యాస్ వద్దురా స్వామి అంటే కూడా టూరెంట్ గ్యాస్ ఇదో బెదిరిస్తారు వాళ్ళు, మళ్ళీ ఫోన్లు చేసి బెదిరిస్తారు. డిపార్ట్మెంట్ అప్లికేషన్ ఆడియోకి ఇచ్చేసాము, కలెక్టర్కి ఇచ్చేసాము, ఎస్పీకి ఇచ్చేసినాము, ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇంకోటి ఇంతకుముందు రాజు సార్ ఉండే ఆడియో సార్, ఆయనకి ఇస్తే సరే మీ ఊరికి వస్తామని చెప్పిండు. అలా మా ఊరికి వచ్చి సెర్చ్ ఇచ్చిండు. అదే లెటర్ మేము పైకి ఇచ్చి మళ్ళీ ఏముందో రిప్లై మీకు ఇస్తామని అన్నారు. అందరిలోనే ఆడియో సార్ బదిలిపోయాడు. ఇప్పుడు వచ్చిన కొత్త ఆడియో ఏమంటారు అంటే, ఇంతకుముందు ఏం జరిగింది ఏమో నాకేం సంబంధం లేదు, నా దగ్గరికి ఇలాంటి ఇష్యూ రాకుండా అని చెప్పిండు ఇంతకుముందు.
ఎటువంటి సలహాలు దీని గురించి చెప్పండి మీకు? సలహాలు అంటే మాకు ఊరు సమక్షంలో మాకు పని ఇది వద్దు, ఊరు సమక్షంలో మీటింగ్ పెట్టి మా ఊరికి ఇది వద్దని చెప్పుకుంటున్నాం ఊరోళ్ళం. 4 సంవత్సరాలు ఇదే ఫైట్ మేము ఆపేస్తున్నాం. ఆపేసినాక ఒక 5 రోజులు వస్తారు, మళ్ళీ చాలు చేస్తారు. ఇదే తిప్పబడుతుంది ప్రజలకు మొత్తం, ప్రజలకు మొత్తం ఊరి మధ్యలోకి లైన్ వస్తుంది. సమక్షం ఉంటే ఊరు సమక్షంలో. సభ్యుడు రమేష్ యాదవ్ మన ముంగటున్నాడు. టూరెంట్ గ్యాస్ కు మద్దతుగా గ్రామస్తులకు ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికి నమస్కారం. ఈరోజు మధ్య గ్రామంకు రావడం జరిగింది. మా టూరెంట్ గ్యాస్ గత 5 సంవత్సరాల నుంచి మరి గ్రామస్తులు ధర్నాలు, రసరోగాలు, మరి ప్రగతి భవన్ దాకా కూడా ర్యాలీ కూడా చేసిరండి ఇక్కడ. ఎందుకంటే దీనివల్ల చాలా ప్రమాదం ఉంది. మరి గ్యాస్ లీక్ అయితే కూడా మరి ఊళ్ళో అచేత పడుతున్నటువంటి గ్రామస్తులకు మరి దీనివల్ల పంటలు నష్టపోతాయి. ఇట్లా కాకుండా వీళ్ళకు పూర్తిగా తీర్మానం నుంచి మద్దతు ఇస్తున్నాం. మరి కలెక్టర్ కూడా దీక్ష చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన చేస్తాం. వెంటనే దీన్ని తొలగించాలని చెప్పి మేము ఇక్కడ ఈ సమస్య కోరుతున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎందుకంటే ఏదైనా బీడి భూములు ఉంటే అక్కడ తీసుకపోయి అక్కడ గ్యాస్ అక్కడ వేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. వీళ్ళకు పూర్తిగా మద్దతు ఇస్తాము. ఈ వెంటనే గ్యాస్ను ఇక్కడ తీసేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఉంటున్నది ఒకటే, గత 5 సంవత్సరాలుగా ఈ టూరెంట్ గ్యాస్ విషయం నడుస్తూనే ఉంది. గతంలో ఉన్న డిఎస్పీలు కానీ, ఎస్ఐలు కానీ అందరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. కానీ ఇక్కడ పబ్లిక్ వద్దనుకొని వాళ్ళకు వివరించడం జరిగింది. దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు వెనకపోవడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఎస్ఐ సతీష్ కుమార్ గారు మరీ పర్సనల్గా తీసుకొని విలేజ్లో ఉన్న యూత్ పర్సన్కు భయపెట్టించడం, ఇలబడి వర్క్ చేయించడం. ఇక్కడ ఇంకోటి ఏమదంటే చిన్న లాజిక్, ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళతోటి ఏదన్నా ఒకటి డ్యామేజ్ చేసుకుంటున్నారు. ముంగటుండి ఎవరన్నా ఆపాలని ఫైట్ చేసిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. రామరాజు అనే వ్యక్తికి ఇక్కడ పొలం ఉన్నది, ఇటు ఇలబడితే గ్యాస్ కాడికి వచ్చి ఆపనికి వచ్చిండని జీపులు వేసుకొని తీసుకెళ్ళిపోవడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అర్థమవుతలేదు. మేము ఎటువంటి డ్యామేజ్ చేయలేము. 5 సంవత్సరాల సంతి శాంతియుతంగానే చేస్తున్నాం. మేము ఎటువంటి గొడవలు చేయాలనుకోలే. కలెక్టర్కు, ఆడియోకు, డిఎస్పీకి, ఎస్పీకి అందరు కలిసినాం. కానీ ఇక్కడ ఎటువంటి స్పందన లేదు. మేడం ఒకసారి రాజురెడ్డిని తోలిచ్చింది, ఊర్లో పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుంటే ఏమదమ్మా మీ సమస్య అంటే, ఊర్లోకి వెళ్ళొద్దు, మీకు మా ఊర్లోనే కావాలనుకుంటే ఊరు బయటికి వెళ్ళి రా, పక్కకున్నలకు సేఫ్టీ ఇవ్వు, చెరుకు పెడతాము, మంట పెట్టినప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ, గతంలో ఒక లైన్ వేసి సమస్యలు ఎదుర్కొంటున్నాం, అట్లాంటి సమస్యలు ఉండకూడదనే మా విజ్ఞప్తి. అంతేగాని ఈడ మాకు డిపార్ట్మెంట్లతో ఎటువంటి పర్సనల్ గొడవ లేదు, ఏమీ లేదు. ఏదన్నా అయితే మేము ఊళ్ళో ఏదైనా గొడవ ఫోన్ చేస్తే టైంకు రాను, 100 డైల్కు చేసేది అక్కడ 100 ఎకరాలలో మైనింగ్ చేస్తున్నారు. ఇదంతా లోకల్లో ఉన్న ఎంఆర్ఓకి, రెవెన్యూకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియకుండానే జరుగుతున్నారు. ప్రతిరోజు నైట్లో మైనింగ్ జరుగుతుంది. దీనికి ఎవరు బాధ్యత? అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు. అట్లని మేము విమర్శిస్తున్నామని అనుకోకుండా మా బాధ మీకు విన్నపిస్తున్నాం అంతే. కాకపోతే దయచేసి ఈ విషయంలో ఇప్పటికైనా ఆఫీసర్ స్పందించి ఈ టూరెంట్ గ్యాస్ అనేది మా విలేజ్కి వద్దని గతంలో కరోనా టైంలోనే ఏకంగా గ్రామ పంచాయతీలో తీర్మానం చేసుకోవడం జరిగింది. దాన్ని మళ్ళా పోయి తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ జీపు పెట్టుకొని వర్క్ చేయించేటంత శ్రమ మీకెందుకు? ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయితే మేము ఏదైనా కొట్టడానికి పోతే మీరు రండి, తప్పు లేదు. కానీ మేము న్యూసెన్స్ చేయడానికి మేము అసలు దాంట్లో అనుకూలంగా స్పందించాం. న్యూసెన్స్ అనేది మాకు వద్దు, శాంతియుతంగా చేస్తాం. ఎన్ని సంవత్సరాలు అయినా కానీ. సార్ మీరు పర్సనల్గా తీసుకోకుండా, ఎస్ఐకి నేను ఒకటే చెప్తున్నా, మీరు ఈరోజు ఉంటారు, రేపు ట్రాన్స్ఫర్లు వెళ్ళిపోతారు. విలేజ్లో ఉండేది మేము. దయచేసి దీని మీద అందరూ ఎస్పీ కానీ, డిఎస్పీ సార్ కానీ వీళ్ళందరూ స్పందించి మా విలేజ్కి న్యాయం చేయాలని ఎంఆర్ఓ ఆడియో